శ్రీ గురుభ్యో నమ. స్వజ్ఞానమన గురుగీతల నుండి ఈవేళ మనం 2వ అధ్యాయంలో 48వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. పార్వతి, ఏ గురువు చేత అంతటా వ్యాపించియుండెడి స్థావర జంగమాత్మకమగు చరాచరాత్మకముతో కూడుకొనిన యుష్మత్ పదార్థమైన జీవస్వరూపము చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం 47వ శ్లోకంలో తెలుసుకున్నాం. అజ్ఞానాంధకారములో ఉన్నవాడు ఎట్లా ఉంటాడు, గురు మేల్కగలిగిన వాడు ఎట్లా ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ 48వ శ్లోకం ఏం చెబుతూ ఉన్నది, 47వ శ్లోకానికి 48వ శ్లోకానికి ప్రతి శ్లోకానికి అనుసంధానమై ఉంటుంది. అందుచేతనే సుజ్ఞానమను గురు గీతలను సాంగోపాంగముగా వినవలెను అని చెప్తూ ఉంది శాస్త్రం. ఈ యొక్క ఏ గురువు చేత అంతటా వ్యాపించి ఉండడి స్థావర జంగమాత్మకమగు చరాచర, ఈ కనపడేటువంటి అన్ని ప్రాణులలో కూడా, అన్ని వృక్షములలో కానీ ప్రాణులలో కానీ ఉన్నది ఏ వస్తువ అనే సత్యాన్ని ముందు తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు ఈ ప్రకృతికి హాని చేసేదానికి సాహసించడు ఎప్పుడు. కానీ ప్రకృతిని దైవంగా భావిస్తాడు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులు అన్నీ కూడా తన వలనే భావిస్తాడు. గురుడు ఆ విషయాన్ని తెలియచేస్తాడు. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఈ భావాన్ని ఎరిగినటువంటి వాడు ఎప్పటికీ సత్యశీలుడై ఉంటాడు, సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, సద్భావన కలిగి ఉంటాడు, అందరినీ తన వలనే చూస్తాడు. భేద బుద్ధి ఉండదు, నీనా అనేది ఉండదు, కుల మతాలకు అతీతంగా ద్వంద్వ రహితుడై ఉంటాడు. కాబట్టి ఆ స్థితిని పొందాలి అంటే గురు కరుణ కావాలి. ఆ గురు కరుణ ఉన్నటువంటి వాడు ఏ ప్రాణిని కూడా హింసించేదానికి ఒప్పుకోడు, ఏ ప్రాణిని కూడా బాధ పెట్టడానికి ఒప్పుకోడు. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః అనే దాన్ని ఎప్పటికీ తప్పడు. అటువంటి వాడే శుద్ధ తెలివి కలిగినటువంటి వాడు. అటువంటి విధానము కలిగినటువంటి వారే సాత్విక స్వభావము కలిగినటువంటి వారు. అలాంటి విధానము కలిగినటువంటి వారే ఈ యొక్క మలిన మిశ్రమ తెలివిని మీరినటువంటి వారు అని మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.